విదేశీ యువతిపై రేప్ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బహడీ షరీఫ్ లో విదేశీ యువతిపై అత్యాచారం చేశాడు క్యాబ్ డ్రైవర్. 4 రోజుల క్రితం వెకేషన్ కోసం హైదరాబాద్ కు వచ్చింది విదేశీ యువతి. ఆమెను బహడీ షరీఫ్ లోని ఏరోస్పేస్ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్తీకి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. బహడీ షరీఫ్లో విదేశీ యువతిపైన క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన కేసు సంబంధించి పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి వెంటనే స్పందించిన పోలీసు అధికారులు క్యాబ్ డ్రైవర్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. అయితే పాత బస్సుకి చెందిన క్యాబ్ డ్రైవర్ని ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్నామని అధికారులు కూడా చెప్తున్నారు. 4 రోజుల క్రితం విదేశీ యువతి హైదరాబాద్కి వెకేషన్స్ కోసం రావడం జరిగింది. మీర్పేటలోని తన ఫ్రెండ్ ఇంట్లో 4 రోజుల నుంచి ఉంటున్నారు. అయితే తన ఫ్రెండ్ వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోవడంతో తన విదేశీ ఫ్రెండ్తో కలిసి ఆ ఇంట్లోనే నిన్న ఉండడం జరిగింది. అయితే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉండలేక బయటికి వెళ్దామని చెప్పడంతో ఆ క్యాబ్ని వెంటనే బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత క్యాబ్ వచ్చిన తర్వాత మీర్పేట బాలాపూర్ పాడి షరీఫ్ మామిడిపల్లి ఈ తదితర ప్రాంతాల్లో దాదాపు 1.5 గంటల పాటు తిరగడం జరిగింది. ఆ క్యాబ్ డ్రైవర్తో పాటు ఒక 3 మైనర్లు కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడికి మొత్తంగా తిరిగిన తర్వాత ఆ క్యాబ్ డ్రైవరు పిల్లలతో పాటు ఆ విదేశీ యువకుని ఒక దగ్గర దింపేసి ఈ లేడీని ఆ చుట్టూ వరకు కొద్ది దూరం వరకు తీసుకొని వస్తానని చెప్పి ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళిన తర్వాత మామిడిపల్లిలోని ఏరోస్పేస్ ప్రాంతంలోకి విదేశీ యువతిని తీసుకువెళ్ళి ఆమె పైన అత్యాచారానికి ఒడగొట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తీసుకువచ్చి ఆ విదేశీ యువకుడు ఆ పిల్లల దగ్గర ఆ లేడీని వదిలేసి అక్కడి నుంచి క్యాబ్ డ్రైవర్ పరాయి కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వెంటనే ఆ తర్వాత ఆ మీర్పేటకు వెళ్ళిపోయి మీర్పేటలో విదేశీ యువతి పోలీసులు ఫిర్యాదు చేస్తే 0 FIR నమోదు చేసి వెంటనే ఆ FIRని ఇటు పాడిషేరు పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేయడం. ప్రస్తుతానికి పాడిషేరు పోలీసులు దీనిపైన విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ని వెంటనే అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే క్యాబ్ డ్రైవర్ని విచారిస్తున్న తరుణంలో గతంలో పాత నేరస్తులు అని చెప్పి కూడా ఇప్పటికీ పోలీసులకు నిర్ధారణ రావడం జరిగింది. ప్రస్తుతానికి పాత బస్సు చెందిన క్యాబ్ డ్రైవర్ని పోలీసులు అదుపులో ఉన్నాడు. అతన్ని విచారిస్తున్నారు. అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఆ విదేశీ యువతిని ప్రస్తుతానికి వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రి కూడా పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, సంబంధించి ఆ వ్యవహారం అసలు ఎలా ఉంది, ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని ఇప్పటికైతే క్యాబ్ డ్రైవర్ని అదుపులో తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారించిన తర్వాత ఫర్దర్గా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కేసు సంబంధించి వివరాలు పూర్తిగా వెల్లడించలేం. ఫర్దర్గా క్యాబ్ డ్రైవర్తో పాటు అంటే లేడీని విచారించిన తర్వాత ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వైట్ల, NTV.